ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామమునకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. గ్రీటింగ్స్ టు యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్ లవ్స్ ఆల్ ఆఫ్ అస్. యేసయ్య అందరినీ ప్రేమిస్తున్నాడు ఈరోజు. యేసయ్య అందరి కొరకు ప్రాణం పెట్టారు, అందరి కొరకు రక్తం కార్చారు, అందరి కొరకు ఆయన సర్వాన్ని ఆయన దారబోసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జీసస్ వాంట్ టు డూ వండర్స్ ఇన్ యువర్ లైఫ్. ఈ భూమి మీద మీకు బ్రతకాలని ఆశ ఉంది, నాకు బ్రతకాలని ఆశ ఉంది. ఎందుకు ఆశ ఉంది? నా యేసయ్య కొరకు ఏదైనా చేద్దామనే ఆశ మీలో ఉంది కదూ. నాలోని ఆశ ఉంది, మనలోని ఒక ఆశ ఉంది. నా యేసయ్య కొరకు అద్భుతం చేయాలా, ఈ భూమిని కదిలించాలా, ప్రజలలో ఆ చైతన్యం కనపరచాలనేటువంటి ఆశ. యేసయ్య మన నుండి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఒకటి ఆశిస్తూ ఉన్నారు. ఏమిటో తెలుసా? అదేమిటంటే యథార్థమైనటువంటి హృదయము మనలో ఉండాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజము చెప్పేటువంటి ఆ మాటలు మనం మాట్లాడాలా. నిర్దోషమైన చేతులు మనలో ఉండాలా. శుద్ధమైన హృదయము, నోటి నుండి హృదయపూర్వకంగా సత్యము యథార్థమైన మాటలు పలుకువాడే దేవుని బిడ్డలారా బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బ్రతకగోరువారు ఎవరైనా ఉన్నారా? మీరు బ్రతకాలనుకుంటే, జీవించాలనుకుంటే ఎవరి కొరకు జీవించాలా? ఎందు నిమిత్తము జీవిస్తున్నారంటే దేవుని బిడ్డలారా యేసయ్య నామాన్ని మహింపరచడానికి, అనుదినము అనుక్షణము ఆయనను స్తుతించడానికి. ఆరాధన అద్భుతమైనది. ప్రార్థన అనేది మన అవసరతలను అడగటానికి ప్రార్థన ఉపయోగపడుతుంది. ఆరాధన యేసయ్య నామాన్ని మహింపరచడానికి ఉపయోగపడుతుంది. మీరు యేసయ్యను మహింపరచండి, యేసయ్యను స్తుతించండి, ఆరాధించండి. మేలులు నీ మేలులునే మరచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు మరచిపోలేనయ్యా. మేలులునే మరచిపోలేనయ్యా. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 5వ వచనము ధ్యానము చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయును. హల్లెలూయా. నీ పితరులను దీవించాను, నీ పితరులకు మేలు చేశాను, అంతకంటే అధికమైన మేలు నీకు ఈ రాత్రి చేయబోతున్నాను. మరణకరమైన మార్గములో మీరు నడుస్తున్నారేమో, దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకొస్తున్నాడు. ఆయన చీకటి మార్గములో ఉన్న మిమ్మును, ఓడిపోయినటువంటి ఊబిలో ఉన్న మిమ్మును పైకి లేవనెత్తుతున్నాడు. ఇప్పుడే యేసు నామములో విశ్వసించండి, నమ్మిక ఉంచండి. నీకు మేలు చేస్తానన్నాడు దేవుడు. నిన్ను విస్తరింపజేస్తాను,